నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. గులాబీ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్కు చెందిన పలువురు ముఖ్య నాయకులు హస్తం పార్టీలో చేరారు. మరికొందరు బీజేపీలోకి వెళుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు బీఆర్ఎస్ ను వీడుతుండడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకోలేదు. మరోవైపు బీఆర్ఎస్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సైతం కాంగ్రెస్ ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారని, పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు, స్థితిగతులపై మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ లో రాజకీయ సమీకరణాలు కూడా మార్పు చోటు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఏదైతే సెకండ్ క్యాడర్ సంబంధించిన లీడర్ ఉన్నారో ఇప్పటికే అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. అయితే తాజాగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పక్క పార్టీ వైపు కూడా చూస్తున్న నేపథ్యం ఇప్పటికే తాజాగా కూడా ఈ రోజు నిజామాబాద్ చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు హైదరాబాద్కి వెళ్ళి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో అయితే పార్టీలో చేరారు. మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అయితే పార్టీలో చేరిన నేపథ్యం ఉంది. అయితే తాజాగా ఉన్నటువంటి సమీకరణాలు చూసుకున్నట్టయితే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఒక ఊపిన పరిస్థితి అయితే గతంలో ఉండేది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే రాజకీయంలో ఎప్పుడు ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే విధంగా అయితే ఇప్పుడు పరిస్థితులు అయితే అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పవర్లో ఉంది కాబట్టి ఇప్పుడు గాలి కూడా ఆ విధంగా వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే సెకండ్ స్థాయి ఉన్నటువంటి లీడర్లు అయితే క్రమంగా వచ్చే ఎన్నికలు కూడా ఏదైతే మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, మార్కెట్ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కూడా సెకండ్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు, నాయకులందరూ కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు ఉన్నటువంటి ఏదైతే నిజామాబాద్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా దాదాపుగా కూడా బీఆర్ఎస్ నుంచి వలస వెళ్ళిపోతున్నట్టు ఉన్నారు. అయితే సొంతగూటి ఒకవైపు గర్వాపసి కార్యక్రమంలో భాగంగా బీజేపీ వైపు కూడా కొంతమందిగా కార్పొరేటర్లు వస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ లో కూడా చేరికలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిజామాబాద్ లో అయితే ఇప్పటికే బీజేపీలో కూడా గత 2 రోజుల కింద అయితే 2 కార్పొరేటర్లు చేరారు. ఈ రోజు తాజాగా అయితే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు చేరిన నేపథ్యం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ దినదినంగా అయితే ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకోకుండా ఉండడంతో కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా అయోమయంలో పడిందని చెప్పొచ్చు. నిజామాబాద్ లో ఒక ఊపినటువంటి బిగాల గణేష్ గుప్తా కూడా గత 2 పర్యాయాలు కూడా 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 3వసారి కూడా ఓడిపోయిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య కూడా ఈ పోటీ నడిచింది. అయితే 3వ స్థానంలో కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే 3వ స్థానంలో ఉండిపోయిన పరిస్థితి ఉంది. అయితే క్యాడర్ కు కూడా దిశానిర్దేశం లేకపోవడము, ఈ కవిత సంబంధించి పార్లమెంట్ లో ఇప్పుడు ఎవరు వస్తారో ఆ పార్టీ క్యాడర్ ని కూడా ఎవరు పటిష్టంగా నడిపిస్తారని కూడా అయోమయంలో ఉన్నటువంటి నేతలు అయితే పక్కదారి పట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజు వరకు చోటు చేసుకుందో. అయితే ఇక ముందు పరిమాణాలు ఎలా ఉంటాయి, పార్లమెంట్ సంబంధించిన ఎన్నికలు కూడా ఇప్పటికే రేపు మాప అన్నట్టుగా కూడా ఉంది. ఇదంతా కూడా ఎక్కడ వరకు గందరగోళంగా ఉంది, ఎక్కడ వరకు దారి తీస్తుందన్న వైపు కూడా ఆలోచనలు కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్లకు కూడా ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కూడా మెలుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఒకవైపు బిగాల గణేష్ గుప్తా కూడా ఇదంతా ఒక స్కెచ్ అన్నట్టుగా కూడా ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇది కాంగ్రెస్ లో రేపు మాప ఆయన ఎంపీ టికెట్ కు ఆశిస్తున్నాడని కూడా ఒకవైపు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీ టికెట్ ఆయన ఆశించే స్థాయిలో కూడా ఇప్పటికే చర్చలు ముమ్మరంగా సాగిస్తున్నారని కూడా చెప్తున్న నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి అంచర వర్గాన్ని కూడా ఇప్పటికే కాంగ్రెస్ వైపు మళ్లిస్తున్నారని కూడా ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఎంపీ టికెట్ అయితే కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే ఇప్పటికే కరీంనగర్ సంబంధించినటువంటి